ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ చీఫ్ జస్టిస్ రమణ మొట్టమొదటిసారిగా ఒక లేఖ రాశారు. అయితే ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశం మీదన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి వంతెన మార్గం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దక్షిణ కాశీగా వాసికెక్కిన క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న రవాణా మార్గం సరిగ్గా లేదు. 191 కిలోమీటర్ల 765 నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ నగరాన్ని శ్రీశైలంతో అనుసంధానిస్తుంది. ఇందులో 62.5 కిలోమీటర్ల మార్గం నల్లమల పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వస్తుంది. ఈ రోడ్డు వెడల్పు 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇంతటి ఇరుకుదారిలో రోజు 30,000 మందికి పైగా భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. పండగల సీజన్లో ఈ సంఖ్య రోజుకి 1,00,000 దాకా ఉంటుంది. నల్లమల అటవీ గుండా సాగే మార్గం అంతా పిట్టగోడలు, ఇరుకైన వంతెనలు, ప్రమాదకరమైన మలుపులు, లోయలు, వంపులు, ఏటవాళ్ళతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మార్గం పులుల సంరక్షణ కేంద్రం గుండా వెళ్తుంది కాబట్టి ఇక్కడ వంతెన మార్గం ఏర్పాటు చేయాలి. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి వాహనాలు రాకపోకలు సాఫీగా సాగడంతో పాటు వన్యప్రాణులకు ముప్పు తప్పుతుంది. మీ వ్యక్తిగత చొరవతో వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ రూపుదిద్దుకుంది. మీరు చొరవ చూపితే దక్షిణ కాశీ ప్రాజెక్టు సాకారం అవుతుంది. ఈ అంశంపై గత ఏడాది ఫిబ్రవరిలో నేను రాసిన లేఖకు స్పందించిన కేంద్ర రహదారి రవాణా శాఖ కార్యదర్శి శ్రీశైలం మార్గాన్ని మెరుగుపరిచేందుకు డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ నియమించినట్టు మే 24 నాకు సమాధానం పంపారు. మీరు మరోసారి దీనిపై దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కారం చూపాలి. శివరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం తెలుగు రాష్ట్రాల భక్తులకు దీన్ని బహుమతిగా ప్రకటిస్తే సంతోషకరంగా ఉంటుంది అంటూ రమణ ప్రధాని కోరారు.